అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మనకోట 6 టీవీ రైతన్న యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ జాదవ్. ఈరోజు ఇక్కడ చూసినట్లయితే పచ్చజొన్నలు, జొన్న రొట్టెలు చాలా ఫేమస్ అని చెప్పవచ్చు. బీబీ షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. సో జొన్న పంట సాగు చేస్తున్న రైతు యొక్క అనుభవాన్ని పూర్తి సమాచారంలో తెలుసుకుందాం. ఒక ఎకరానికి విత్తనాలు ఎంత అవసరం ఉంటుంది, ఒక ఎకరానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది, దీని గురించి పూర్తి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తే. మీ పేరు చెప్పండి. సోమ్ల గారు. ఎన్ని ఎకరాల్లో మీరు పచ్చజొన్నలు సాగు చేశారు? ఎకరం బావు. ఎకరం బావుకు ఎన్ని విత్తనాలు సరిపోయింది? విత్తనాలు 12 కిలోలు. అంటే చల్లుకున్నారా మీరు నాటుకున్నారు? ఇది చల్లుకున్నారు. అంటే ట్రాక్టర్ ముందు పోతా అంటే ఇంకా చల్లుకుంటా పోయాను. ముందు చల్లుకుంటా పోతా ఇంకా దున్నుకుంటా పోయింది. ట్రాక్టర్ రోటర్ చేపిస్తారా? రోటర్ చేపించిన తర్వాత చల్లుకోవడమా? దుమ్ము ముందు చల్లుకుంటా బీడి మీదనే ఈ చల్లుకోవడం. అంటే ఖర్చు కూడా తక్కువనే. మీరు ఎన్నిసార్లు దీన్ని నీళ్ళ తడి అందివచ్చు? ఇప్పటి వరకు 3 తళ్ళు వేసిన. 3 తళ్ళు వేశారు. 3 తళ్ళకు కంకి నిండింది. 90 రోజుల పంట ఇది. 90 రోజుల పంట. 3 నెలలు అయింది నాటి. 3 నెలలు. ఇప్పుడు కోత ఇది అయితే అమ్మ సాంబ ఇది అమ్మాస అయితే పున్నమా మాసం కోత 3 నెలలకు పంట చేతికి వస్తుంది. ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది? ఎకరానికి 8 బస్తాలు అంటారు. 8 బస్తాలు అంటే ఒక పుట్టి అవుతుందా? పుట్టాడు పుట్టి పొందాం అంటారు అందరు. కానీ 7,000 కింట. 7,000 ఒక కింట మార్కెట్లో 7,000 రూపాయలు పోతుంది. రైతు అడుగుతాడు 1,300 1,200 అడుగుతారు. కుండ పైన అడుగుతారు. రోజు వస్తారు. ఇప్పుడు కుండ ఎంత ఎన్ని కేజీలు అవుతుంది? 20 కేజీలు. 20 కేజీలకు 13 నుంచి 1,400 రూపాయలకు అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఇది పండియాలంటే ఇప్పుడు మీకు సుమారు ఎంత అయింది పెట్టుబడి? ఏం పెట్టుబడి కాదు, నీళ్ళు కట్టినా కావాలి. నీళ్ళు కట్టినావు, మందు కొట్టు లేదు. ఒక్కసారి పై మందు కొట్టినా ఒక 300-400 పురుగు తిన్నప్పుడు మొగ్గి తిన్నప్పుడు దీనికి మొగ్గి పురుగు వస్తుంది. సో మొగ్గి పురుగు ఒక మందు తప్ప దీనికి ఏ మందు పట్టలేదు. మళ్ళీ కింద ఎరువులు ఏమి వేసినా? ఏమి. సో చూసారు కదండి, పచ్చజొన్నలు ఒక ఎకరానికి అయితే 13 కేజీలు విత్తనాలు అయితే అవసరం ఉంటుందని రైతు గారు చెప్తూ ఉన్నారు. మొత్తం కూడా రోటవేట్ ముందు బీడి మీదనే చల్లుకొని రోటవేట్ చేసుకున్నారు. దాని తర్వాత నీళ్ళ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ న్యాచురల్గా పెరుగుకుంటూ రావడం జరిగింది. ఒక్కసారి మాత్రమే మొగ్గి పురుగు సంబంధించిన మందు అయితే పురుగు మందు పిచ్చిగా చేయడం జరిగిందని రైతు గారు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఎటువంటి పంట డ్యామేజ్ లేదు, చాలా బాగుంది. హైట్ కూడా బాగానే ఉంది, కంకి సైజ్ కూడా బాగానే వచ్చింది. కాబట్టి ప్రతి రైతు కూడా సకాలంలో ఇటువంటి అంతర పంటలు వేసుకున్నట్లయితే పెట్టుబడి లేని పంట అని చెప్పొచ్చు. దీనికి పెట్టుబడి తక్కువలో పండుతుంది. ఓన్లీ తర్వాత లేబర్ ఛార్జ్ మాత్రమే మనకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా పత్తి వేసిన కాలానికి అంత కింద ఊడిపోయినాయి. అది కాయక దానికి పోతే మొక్కజొన్న తిప్పబడదని పజ్జన వేసారు. అదే కలిసి వచ్చింది. ఈ పంట వేసినందుకు మీకు సంతోషం ఉందా? సంతోషం ఉంది. పత్తి కాలిపోయి అట్టే పోయినది. 30,000 వచ్చింది. 20,000 ఖర్చు పెట్టిన. పొద్దున వస్తా, మళ్ళీ మధ్యాహ్నం 4 గంటకి వస్తా, పొద్దున పోతా కదా.